కంకర లేదు ఇట్లా 40 mm 20 mm 12 mm 3 మిక్సింగ్ నెల ఇది వేసి ఈ పెయింట్ వేసేదంతా సిలికలే ఎంత ఘోరంగా పోయిందో చూడు. దీంట్లో కంకర సిమెంట్ కలిపితే కదా, కంకర కలపరు సిమెంట్ కలపరు ఇల్లు. మాల్ తప్ప కంకర లేదు. ఇచ్చినాం అదే పనిగా, ఏం క్రాక్ ఇచ్చినా అనేది కూడా నోటి మాటలే, అన్ని ఆధారాలే. పెద్ద పెద్ద చూపిస్తాం. ఏమైనా నెలకి ఏమైనా ఇన్ని పగుళ్ళుండి ఇట్లా చీలికలుండి క్రాకులుంటే ఇది చూడండి. ఇది కూడా ఖచ్చితంగా ఒక నెల 2 నెలలు ఈ వర్షాకాలంలో ప్రజలారా, వర్షాలు పడిన తర్వాత ఈ రోడ్డు చూడండి, మీరే తిప్పుతారు. సమాధానం ఇవ్వాల్సినది స్థానిక శాసనసభ్యులు వరదరాజిరెడ్డి గారు ఇవ్వాలి. ఒక ఆరోపణ వచ్చినప్పుడు సాక్ష్యాలతో ఆధారాలతో మేము చూపించినప్పుడు చెప్పాలా. హిమాలయ పర్వతాలు, బార్డరు, సైనికులు, దేశభక్తి, సామాజిక స్పృహ, ఇటువంటి మంచి మంచి మాటలు మాట్లాడే ఈ పెద్ద ఆయన్ను నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాల నుంచి ఈ ఊర్లో జరుగుతూ ఉండే అవినీతి ఏందని ప్రశ్నిస్తానా. దీనికి వాళ్ళ తరఫున ఎవరైనా మాట్లాడేవాళ్ళు, ఇదిగో ఈ 2 ఏళ్లలో మేము అవినీతి చేయలేదు అని చెప్పాలా, ఈ 2 ఏళ్లలో మేము సింగిల్ టెండర్ కాదు అని చెప్పాలా, ఈ 2 ఏళ్లలో మేము నాసిరకం పని చేయలేదు అని చెప్పాలా, ఈ 2 ఏళ్లలో మేము ఎక్సెస్ వేయలేదు అని చెప్పాలా, లేకుంటే ఈ 2 ఏళ్లలో మేము ఇసుక అమ్ముకోలేదు అని చెప్పాలా, లేకుంటే ఈ 2 ఏళ్లలో మేము ఇంకొక అసాంఘికమైన కార్యకలాపాలను ప్రోత్సహించలేదు అని చెప్పాలా, ఈ 2 ఏళ్లలో మేము పేదలు తినే బియ్యం అమ్ముకోలేదు అని చెప్పాలా. ఇట్లా ఏదైనా మేము అడిగినప్పుడు చెప్పాలా. కానీ మీరేం చెప్తున్నారు తెలుసునా, ఈ 2 ఏళ్లలో మీరు చేసిన విధవ పనులను మేము ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా ముందు కూడా చేసినారు కదా, గత ప్రభుత్వాలలో కూడా చేసినారు కదా. గత ప్రభుత్వాలలో చేసినారో చేయలేదో పక్కన పెడితే ప్రజలకు నచ్చక గత ప్రభుత్వంలో ఉండే వాళ్ళని ఇంటికి పంపినారు పెద్ద మనిషి. మీరు పొడుస్తారు అని చెప్పి, మీరు నీతి మాటలు చెప్పినారు కాబట్టి, మీరు అబద్ధాలు చెప్పినారు కాబట్టి మీకు ఓటేసినారు. ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తారు అంటే, నా 10 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా గత ప్రభుత్వాలనే కిరణ్ సర్కార్ని ప్రశ్నిస్తారా, రోసయ్య సర్కార్ని ప్రశ్నిస్తారా, ఎన్టీ రామారావు సర్కార్ని ప్రశ్నిస్తారా? ఏమన్నా అర్థం ఉండే మాటలైనా. మీరు నిజాయితీ పరులైతే మీరు నిరూపించుకోవాలా. మీరు నాసిరకం పనులు చేస్తారని చెప్పి నేను చూపిస్తాను. ఈ రోడ్డు నిన్న ఆ రోడ్డు చెప్పినా, నాసిరకం అని చెప్పినా, సింగిల్ టెండర్ అని చెప్పినా, ఎక్సెస్ అని చెప్పినా, ఇదిగో ఇప్పుడు ఇంకో రోడ్లోకి వచ్చిన ప్రజలారా మీకోసం. ఇది పొట్టిపాడు రోడ్డు, బుడాయపల్లి దగ్గర నుంచి అనిబిసెంట్ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి జమ్మలమడుగు రింగ్ రోడ్ బైపాస్ వరకు ఉండే రోడ్డు ఇది. ఈ రోడ్డు గుండా ఎవరు ప్రయాణం చేస్తారంటే, రాజుపాలెం మండలం వాళ్ళు మొత్తం ఈ రోడ్డు గుండానే పోతారు, గోపవరం పంచాయతీ వాళ్ళు ఈ రోడ్డు గుండానే పోతారు, బొల్లారం వాళ్ళు, బుడాయపల్లి వాళ్ళు 1, 2, 3 ఈ వార్డులందరూ ఇక్కడి నుంచే పోతుంటారు. ఇంతమంది ప్రయాణం చేసే ఈ రోడ్డుకు మీరు అభివృద్ధి కార్యక్రమంతో రోడ్డు వేసినాం, సిమెంట్ రోడ్డు అని చెప్పిన మీరు రోడ్డును అభివృద్ధి చేసినారా? రోడ్డు కాంట్రాక్ట్ పేరుతో నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి అభివృద్ధి చెందేదానికి పని చేసినారా? మీరు అభివృద్ధి చెందేదానికి పని చేసినారు. కారణం ఖచ్చితంగా ప్రజలారా, ఈ రోడ్డు వేసి నెల అయింది, మీకు తెలుసది. 1 నెల కిందట వేసిన రోడ్డు నేను తిరిగి చూపించిన మీకు, నేను మళ్ళీ గుర్తుపట్టాలని చెప్పి పెయింట్ కూడా వేసిన మీకు కనపడేదానికి. విపరీతమైన రోడ్డు అంతా పగుళ్ళే, నాసిరకమే, దాంట్లో కంకర లేదు, కలపాల్సినంత సిమెంటు లేదు, మీరంతా బూడిద నానాకం కలిపి బేచే అది అట్లే పగుళ్ళు వస్తాయి. 1 నెల ఆగండి, వర్షాకాలం వస్తుంది, వర్షం పడుతుంది, పగుళ్ళు ఉండే చోట, నాసిరకం ఉండే చోట గుంతలు ఏర్పడుతుంది. అంతా 6 నెలలు తిరిగే తలికి 20 సంవత్సరాలు వచ్చిన సిమెంట్ రోడ్డు కరెక్ట్గా ఒక 6 నెలలు సంవత్సరం తిరిగే తలికి వరస్ట్ రోడ్ అయిపోతుంది. ఈరోజు నేను చేసిన ఈ ఆరోపణ నిరాధారమైన ఆరోపణ కాదు, రాచమల్లు చేసిన ఆరోపణ సత్యము. వీళ్ళు వెధవ పనులు చేస్తున్నారని చెప్పి ఇదే ప్రజలే ఒక 6 నెలల సంవత్సరం తర్వాత ధృవీకరిస్తారు. ఆ రోజు ఏం సమాధానం చెప్తారు పెద్ద ఆయన? మీరు నేను అడుగుతూ ఉండేది సూటిగా ఒకటే మిమ్మల్ని, మీరు సింగిల్ టెండర్ ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగా కాంట్రాక్టర్లు అందరూ స్వేచ్ఛగా వచ్చి కాంట్రాక్టర్లో టెండర్లో పాల్గొనే స్వేచ్ఛను మీరు కలిగించకుండా ఎందుకున్నారు? ఎక్సెస్ వేసేదానికి నువ్వు ఎందుకు ఒప్పుకుంటున్నావు? ₹1,00,00,000 పనిని 1,05,00,000 చేస్తామని చెప్పి ప్రభుత్వం చేత మీరు ఎక్సెస్కు డబ్బులు తీసుకుంటారా? గతంలో అయితే నువ్వు 10%
లెస్సుకుండాలని తీర్మానం చేసినావు కదా, మరి ఎందుకు ఇప్పుడు అంగీకరించడం లేదు? మూడవది, ఇంత నాశనకం పనులు చేస్తే ఎందుకు మీరు నిద్రపోతున్నారు? మీరు అన్నిటికీ కారణం ఒకటే ప్రజలారా, పుత్రవాత్సల్యం. కుమారుని పైన ఎనలేని ప్రేమ. నిజమే, తల్లిదండ్రులకు ఎవరికైనా బిడ్డల మీద ప్రేమ ఉంటుంది, నేను కాదనడంలే. వరదరాజిరెడ్డి గారికి కూడా ప్రేమ ఉండాలా. ఆ ప్రేమ ధర్మబద్ధమైంది ఉండాలా. ప్రజలను నాశనం చేసి తన కుమారుని లాభపరిచేదానికోసం ప్రభుత్వానికి నష్టం చేసి ప్రజలకు అసౌకర్యం చేసి తన కుమారుణ్ణి ధనవంతుని చేయాలనే ఈ ప్రయత్నం, ఈ ప్రేమ విరుద్ధం లోకానికి, రాజకీయాలకు. నేను 20 సార్లు అసెంబ్లీకి పోలేదంట, 200 సార్లు ఆయన పోయినాడంట. ఎడికి అమరావతికి 200 సార్లు పోయి ఏమి సాధించినారబ్బా మీరు అని అడుగుతాను ఎమ్మెల్యేని నేను. ఈ 2 సంవత్సరాల కాలంలో 200 సార్లు మీరు పోయి ఏం సాధించినారు? మీరు పైరవీలు చేయనిపోతున్నారా? మీరు లెక్కలు సంపాదించుకోనిపోతున్నారా? ప్రొద్దుటూరును అభివృద్ధి చేయనిపోతున్నారా? ప్రొద్దుటూరును అభివృద్ధి చేయనికి పోయే మాట నిజమైతే మరి 200 సార్లు పోయిన మీరు 20 సార్లు కూడా పోయి నేను తెచ్చిన అభివృద్ధి పనులను ఎందుకు కొనసాగించలేకుండా పెద్ద ఆయన అని అడుగుతాను నేను. నేను తీసుకొచ్చిన బస్టాండ్కు నేను నిధులు పూర్తి చేసిన, ఓపెన్ చేసుకోలేకున్నారు. నేను తీసుకొచ్చిన రామేశ్వరం ఏట్లో ఉండే బిజ్జి పెన్నారి వరి పైన అది 50 కోట్ల రూపాయలు. 40 సంవత్సరాలు నీకు రాని ఆలోచన, నువ్వు సాధించిన ప్రగతిని ఇదిగో ఈ రాచమల్లు నీకంటే 25 ఏళ్ళు చిన్నోడు, 30 ఏళ్ళు చిన్నోడు నీకంటే నేను తీసుకొచ్చిన ఫండ్స్, నేను అనుమతి ఇప్పించిన, నేను ఫండ్స్ రిలీజ్ చేసిన. మీరేం చేసినారు? 200 సార్లు అమరావతికి తిరిగి మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా రద్దు చేయించిన ఘనత 200 సార్లు తిరిగి మీరు సాధించినది. మరి 20 సార్లు పోయినా నేను సాధించినానే. నేను అడుగుతా ఉన్నా ఇళ్ళను, కాలువల ఆధునీకరణకు మేము తెచ్చిన డబ్బులు ఎన్నిక్కి పంపించిన దానికి మీ సమాధానం ఏంది? పైపు లైన్కి మేము తెచ్చిన డబ్బులు ఎన్నిక్కి పంపించిన దానికి మీ సమాధానం ఏంది? ఎవరిని టెండర్కి రానియరు, దౌర్జన్యం చేస్తారు. టెండర్ వేసేదానికి ఎవరైనా మాకు ఆ సర్టిఫికేట్ ఇచ్చేగనా ఫోన్లు చేసి బెదిరిస్తారు ఇయ్యొద్దని చెప్పి. ఆ టెండర్ వేసే సౌకర్యానికి హాట్ మిక్స్ ప్లాంట్ ఏదో ఉండాలంటారు, కంకరది. ఇది లేకపోతే వేసేదానికి కాదు. అది ఉండేవాడు మాకు సర్టిఫికేట్ ఇయ్యడు. అది ప్రవీణ్కు ఉంది. ఎవరికి? ప్రవీణ్కు ఉంది. యా ప్రవీణ్కు? తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్కు ఉంది. ఆ ప్రవీణ్ టెండర్ కడతాడు. ఆ ప్రవీణ్ టెండర్ కడితే మీకు రాదు కాబట్టి కొండారెడ్డి వరదరాజిరెడ్డి కలిసి ఈ బినామీ పావలా వాటస్తుని ప్రవీణ్ ఇంటికి పంపిస్తారు. ఏమని? 3%. ఎంత? 3%. ఎక్సెస్ 5% వేసుకుంటాం, 5% పెద్ద ఆయనకి ఇస్తాం, నంద్యాల వరదరాజిరెడ్డికి. 3% ప్రవీణ్కి ఇస్తాం. నాశరకం పనిచేసి 30 కొండారెడ్డికి, పావల మహేశ్వరరెడ్డికి. ఇది ప్రజలా జరుగుతుండేది. ఇప్పుడు నేను బాగా స్పష్టంగా చెప్తాను. 8 నుంచి 10 పనులకు డబ్బులు ఇచ్చినారు. 8 నుంచి 10 పనులకు ప్రవీణ్కు డబ్బులు ఇచ్చినారు. పని స్థాయిని బట్టి 3% చొప్పున డబ్బులు ఇచ్చినారు. బహిరంగంగా కొట్లాడుకుంటారు. అంతర్గతంగా కొండారెడ్డి వరదరాజిరెడ్డి నిన్ను పంపించి ప్రవీణ్తో రాజీపడి లెక్కలు ఇచ్చి లెక్కలు సంపాదించుకునే దానికి దిగజారి బ్రతుకుతున్నారు మీరు. ఇదిగో ఇప్పుడు పొట్టిపాటి రోడ్డు వచ్చినాం, ప్రజలకు చెప్తున్నాం, రైట్? ఒక 6 నెలలు ఆగండి ప్రజలారా. రాచమల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిజమా అబద్ధమా? నిరాధారమైన ఆరోపణన, ఆధారపూర్వకమైనటువంటి ఆరోపణన, వీళ్ళు అవినీతి చేస్తున్నారా, నాశనకం చేస్తున్నారా అనే దానికి మీకే సాక్ష్యం. ఇప్పుడు పెయింట్ వేసి చూపించిన ఈ పొట్టిపాటి రోడ్డే మా యొక్క విమర్శకు సాక్ష్యమవుతుంది. మైదుకూరు రోడ్డు ఆలస్యానికే సాక్ష్యమైంది. ఇప్పటికే వాళ్ళ కాలువ తిప్పినారు. వంపులు నాగుపాము తిప్పినట్టు వంపులు తిప్పినారు ప్రజలారా. అంగడోడు 10 లక్షలు ఇచ్చే వంపు తిరుగుతుంది. 10 లక్షలు ఇవ్వకపోతే అంగట్లో నుంచి రోడ్డు పోతుంది, కాలువ పోతుంది, కరెంటు పోలు పోతుంది. మీ అంగడి భ్రష్టు పట్టకూడదు అనుకుంటే కనుక 10 లక్షలు 20 లక్షలు లెక్కిస్తే నాగుపాము తిరిగినట్టే కాలువ చూసుకొని కావాల్సింటే పోయి. మేము చేసినామా? మేము పుట్టపర్తి నారాయణచారి విగ్రహం దగ్గర నుంచి కొత్త బస్టాండ్ వరకు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని ఆ రోజు ఇదే బోబులెడ్డి చేసినాడు, కాజా ఉన్నాడు, మా బంగారెడ్డి ఉన్నాడు, మా వాళ్ళు చేసినారు. చూసుకోండి. అక్కడ ఉండే వ్యాపారస్తులు అడగండి. ఒక్క వ్యాపారస్తులతో లెక్క మేము తీసుకుంటే నా కొడుకు మెట్టుతో కొట్టించుకుంటాం. ఒక్క వ్యాపారస్తులతో రూపాయి తీసుకుంటే మీ వాళ్ళు తీసుకోలేదేమో ప్రమాణం చేయమను. మీ సర్పంచ్ అని సరే ఎవరైనా సరే నిజాయితీ ఉండాలా. మాట్లాడాలంటే నేరం చేయనివాడు, తప్పు చేయనివాడు, అవినీతి చేయనివాడు ఇట్టనే మాట్లాడతాడు పెద్ద ఆయన. ఇట్ట బల్ల కొట్టి మాట్లాడతానులే, ఇట్టనే బల్ల కొట్టి మాట్లాడతారు. మహేశ్వరుడి మీ చేతనైతే ప్రవీణ్కు లెక్కించినారో మీరు ఒప్పుకోండి. ఇది నాసిరకము కాదో మీరు ఒప్పుకోండి. సింగిల్ టెండర్ ఎందుకు పోతుందో, ఎందుకు పడకూడదో జవాబు చెప్పండి. ఎక్సెస్ ఎందుకు వేస్తున్నారో సమాధానం చెప్పండి. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి.
బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.